మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు ఆయన. అయితే ఈ నేపథ్యంలో బయటకు వచ్చింది కదా, ఇక వెళ్ళి డాడీని కలుస్తుందేమో అన్నారు ఆయన. సిసోడియా 17 నెలలు జైల్లో ఉన్నారు, కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. అయినా కవితకు ముందే బెయిల్ ఎలా వచ్చింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు బీజేపీతో ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్నారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం నిజమంటూ కూడా చెప్పుకొచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లోనే ఇది బయటపడిందన్నారు ఆయన. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి టర్న్ అయిందన్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ సహకారం వల్లే 8 చోట్ల గెలిచిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇంకా ఏమన్నారు, మరి ముఖ్యంగా ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు త్వరలో ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి ముఖ్యంగా కవిత బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు నిన్న కవితకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత నుంచి ముఖ్యంగా పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. బండి సంజయ్ ఆయన కామెంట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేసిన తర్వాత సోషల్ మీడియా ఎక్స్లో ఆయన పోస్ట్ చేసిన తర్వాత దానికి రిప్లైగా కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తున్న సందర్భాన్ని చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకరి తర్వాత ఒకరు పొలిటికల్ వార్ పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా కవిత అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మరింత ఘాటుగా మారాయని చెప్పుకోవచ్చు. కవితకు బెయిల్ రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు ముఖ్యమంత్రి. బయటకు వచ్చింది కదా, ఇక వెళ్ళి డాడీని కలుస్తుందేమో అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే సిసోడియా 17 నెలలు జైల్లో ఉన్నారు, కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. అయినా కవితకు ముందే బెయిల్ ఎలా వచ్చిందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. బీజేపీతో ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం నిజమే అన్నారు ఆయన. పార్లమెంటు ఎన్నికల్లోనే ఇది బయటపడింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి టర్న్ అయిందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సహకారం వల్లే బీఆర్ఎస్ 8 చోట్ల గెలిచిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. నిన్న ఇటు బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత కాన్వర్సేషన్ చూస్తున్నారు. ఇటు మాజీ మంత్రి కవిత అన్నయ్య కేటీఆర్ అలాగే కవిత వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న బయటకు వచ్చిన తర్వాత కూడా భావోద్వేగంతో కవిత మాట్లాడిన సందర్భాన్ని చూసాం. వడ్డీతో సైతం చెల్లిస్తామంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. మరి ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించన్నారనే అంశానికి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, రేవంత్ రెడ్డి చిట్చాట్లు ఇంకా ఏమన్నారు, కవితకు సంబంధించి కవిత బెయిల్పై బయట వచ్చిన నేపథ్యంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన? ఇంకా ఎగ్జాక్ట్లీ నిజంగానే అంటే మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆయనకు బెయిల్ రావడానికి మొత్తం 17 నెలలు పడితే కవితకు మాత్రం 5.5 నెలలోనే బెయిల్ వచ్చింది. నేను గతంలో అన్నటువంటి మాటలకు స్టిక్ ఆన్ అయి ఉన్నాను. బీజేపీతో కొల్యూడ్ అయిన తర్వాతనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకురాలు కవితకు బెయిల్ వచ్చింది. చాలా స్పష్టంగా మళ్ళీ అదే అంశం పైన మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఒప్పందం కుదిరిపోయింది. కవిత అరెస్ట్ తర్వాత వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చూసాం. 8 స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ గెలవడానికి సహకరిస్తుంది అనేటువంటిది ఎన్నికల సమయంలో నేను ఆరోపణలు చేశాను. ఎగ్జాక్ట్లీ బీజేపీ కూడా 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. ఆ 8 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో. సో అది ఒప్పందం జరిగింది కాబట్టి దాని తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చింది, త్వరగానే బెయిల్ వచ్చింది అనేటువంటి చెప్తాను. ఇంకా కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు, వీళ్ళకి మాత్రం బెయిల్ వచ్చింది అనేటువంటిది చాలా స్పష్టం చేస్తున్నట్టు ఆయన అదే అంశాన్ని చెప్పారు. గతంలో అయితే ఢిల్లీలో ముఖ్యమంత్రి చిట్ చాట్ లో భాగంగా సేమ్ ఈ రోజు మాట్లాడినట్టుగానే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో ఆయన బీజేపీతో ఒప్పందం కుదిరిపోయింది, అసలు బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఆరోపణలు చేశారు. సో ఎటకేలకు కవితకు బెయిల్ వచ్చింది, వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ని కలుస్తుంది, దాంట్లో ఎలాంటిది లేదు. కానీ ఈ ఒప్పందంలో భాగంగానే బెయిల్ వచ్చింది అనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. చిట్ చాట్ లో భాగంగా అదే ఒపీనియన్ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. రైట్, అంటే ఇప్పుడు ఇది పొలిటికల్ వార్కి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే గతంలో కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా ఎటువంటి సెన్సేషన్ గా మారే అవకాశం ఉంది ఇక్కడ? ఎగ్జాక్ట్ నిజంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు యథావిధిగా ఇదే క్వశ్చన్ రైజ్ చేసింది. ఇప్పుడు ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్స్ నేను క్వశ్చన్ చేశాను సీఎం ఇదే అంశం పైన. కవితకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా 2015 తర్వాతనే ఓటుకు నోటు కేసులో బెయిల్ వచ్చింది. తర్వాత నేషనల్ హెరాల్డ్ కి సంబంధించినటువంటి కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ కేసు విషయంలోనే బెయిల్ పైన ఉన్నారు. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే
రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పైన ఉన్నారు. ఇదే ఆరోపణలు కేటీఆర్ చేస్తా ఉన్నారు మీ పైన అని అడిగినటువంటి క్వశ్చన్ కి రేవంత్ రెడ్డి మనకు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఆ విషయంలో మాట్లాడుతూ నేను కేసు గురించి అనట్లేదు, ప్రభావితం గురించి చెప్తా ఉన్నాను. మొత్తం సీట్లను కోల్పోవాల్సి ఉంటుంది, వన్ సైడ్ గా కోల్పోయారు వాళ్ళు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి చూడండి. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కి సంబంధించిన సొంత నియోజకవర్గాల్లో కూడా ఓట్ షేర్ అంతా ట్రాన్స్ఫర్ అయింది బీజేపీకి. ఇదంతా ఇంటర్నల్ లో భాగంగా జరిగినటువంటి అంశాన్ని చెప్తా ఉన్నాం. కోర్టు కేసు గురించి, కోర్టు ఇచ్చిన బెయిల్ గురించి తప్పపట్టట్లేదు, కానీ ఆ రకంగా ఇంటర్నల్ గా వీరు సహకరించారు, వీరికి వారు సహకరించారు అనేటువంటిది నేను మళ్ళీ క్లెయిమ్ చేస్తా ఉన్నాను చాలా స్పష్టంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు సొంతంగా వీరికి ఆ బెయిల్ వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనీష్ సిసోడియాకు 17 months పట్టింది, 15 నెలలకు, 5.5 నెలలకి ఎలా వస్తుంది అదే కేసులో, అదే లిక్కర్ కేసు అనేటువంటి ఆయన మెన్షన్ చేశారు. సో ఆయన గతంలో అన్న మాటలపైన సిక్కాన్ అయినారనేటువంటి వ్యాఖ్యను ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు. రైట్ మధు. సో మొత్తగా అయితే మాత్రం ఇప్పుడు పొలిటికల్ వార్కి టర్న్ కాబోతుందంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. కవితకు బెయిల్ రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి. బయటకు వచ్చింది కదా, ఇక వెళ్ళి దాడిని కలుస్తుందేమో అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. సిసోడియా 17 నెలలు జైల్లో ఉన్నారు, కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు, అయినా కవితకు ముందే బెయిల్ ఎలా వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. బీజేపీతో ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్నారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం నిజమే అంటూ కూడా చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లోనే ఇది బయటపడిందన్నారు ఆయన. ఇక బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి టర్న్ అయింది. బీఆర్ఎస్ సహకారం వల్లే బీఆర్ఎస్కి సంబంధించి 8 చోట్ల బీఆర్ఎస్ సహకారం వల్లే బీజేపీ 8 చోట్ల గెలిచిందంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి చెప్పుకురావడం సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవితకు బెయిల్ రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు ఆయన. అయితే ఈ నేపథ్యంలో బయటకు వచ్చింది కదా, ఇక వెళ్ళి దాడిని కలుస్తుందేమో అన్నారు ఆయన. సిసోడియా 17 నెలలు జైల్లో ఉన్నారు, కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు, అయినా కవితకు ముందే బెయిల్ ఎలా వచ్చింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు బీజేపీతో ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్నారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం నిజమంటూ కూడా చెప్పుకొచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లోనే ఇది బయటపడిందన్నారు ఆయన. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి టర్న్ అయిందన్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ సహకారం వల్లే 8 చోట్ల గెలిచిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇంకా ఏమన్నారు, మరి ముఖ్యంగా ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు త్వరలో ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి ముఖ్యంగా కవిత బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు నిన్న కవితకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత నుంచి ముఖ్యంగా పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. బండి సంజయ్ ఆయన కామెంట్